ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో మనము నూతనమైన వ్యక్తులుగా మార్చబడాలంటే మనము కలిగి ఉండవలసిన మరొక లక్షణము నూతన కార్యము మనలో జరిగించే వారముగా మనం ఉండాలి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 22వ వచనం. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదు, విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు అటు ఇటు తిరుగులాడుతూ విశ్వాసం లేని వారుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు వారికి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీ దేశంలో నూతనమైన కార్యము నేను జరిగిస్తాను అని ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పిన దేవుడు ఈ దినకాల సమయంలో మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితంలో నూతనమైన కార్యాలు జరగాలంటే మనము కలిగి ఉండవలసిన కొన్నిటిని మనము చూద్దాం. దేవుడు నూతనమైన కార్యము మన జీవితంలో చేయాలంటే మనం ఏం చేయాలి? యోహాను సువార్త 9వ అధ్యాయాన్ని మనము చూడగలిగినట్లయితే అక్కడ మనకు ఒక పుట్టి గుడ్డివాడు మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ గుడ్డివాడు బట్టి అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు ఇతడు పాపం చేశాడా, ఇతని కన్నవారు పాపం చేశారా అని ప్రభువుని అడిగినప్పుడు అతడు పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను అని తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు వారిని ఆయన ప్రభువుగా ఎరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుతో అప్పటి వరకు తిరిగిన శాస్త్రులు, పరిసయ్యులు ఆయన్ని ప్రభువుగా ఆయన గుర్తించలేదు, కానీ ఆ పుట్టి గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ప్రభువుగా గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. దేవుడు మోషేతో మాట్లాడునని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వారిని దూషించిరి. అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువుని ఎరగము అని చెప్పి ఆ గుడ్డివాడిని దూషించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ మనుషుడైతే దేవుణ్ణి నేను ఎరిగాను, ప్రభు యందు నేను విశ్వాసం ఉంచాను అని ఆయన చెప్పి ప్రభువునకు మ్రొక్కినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. చూడండి, యేసుక్రీస్తు వారిని ప్రభువుగా ఆయన ఎరిగాడు, అదేవిధంగా విశ్వసించి ఆయనకు మ్రొక్కినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఎవరైతే ఆయనకు మ్రొక్కుతారో, ఆయన్ని విశ్వసిస్తారో, ఆయన్ని ప్రభువుగా ఎరుగుతారో వారందరూ కూడా నూతనమైన కార్యాలు వారి జీవితంలో జరుగుతాయి. రెండవదిగా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాల్లో మనం చూడగలిగినట్లయితే మనము అక్కడ దూరస్తులుగా ఉన్న మనల్ని యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తు రక్తము వల్ల మనము సమీపస్తులుగా మార్చబడ్డాం. ఎప్పుడైతే ఆయన రక్తము వలన మనం కడగబడతామో, ఆయనకు సమీపస్తులుగా ఎప్పుడైతే మనం మార్చబడతామో మన జీవితాల్లో దేవుడు నూతనమైన కార్యాలు చేస్తాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారము, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎప్పుడైతే మనము నీతిమంతులుగా మార్చబడతామో ఈ నూతన సంవత్సరంలో మనము నీతి కలిగి జీవిస్తామో మన జీవితాల్లో కూడా నూతనమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నా జీవితంలో నూతనమైన కార్యాలు దేవుడు చేయాలి అంటే ఆయన్ని సేవించాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన్ని ఎరగాలి, ఆయన్ని విశ్వసించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయనకి సమీపస్తులుగా మార్చాలి, ఆయన రక్తం యందు మనం కడగబడాలి, నీతిమంతులుగా మనం మార్చబడాలి.
మన తప్పును మనము గ్రహించి మరలా పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరకు వస్తే దేవుడి క్షమించి మన జీవితంలో నూతన కార్యాలు దేవుడు జరిగించునుగాక. అలాంటి నూతనమైన కార్యము మనందరము కూడా మన జీవితాల్లో పొందుకుందుముగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.